యేసయ్య నిన్ను వెన్నటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరంగము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరంగము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ ప్రవర్తన యందు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. చదవండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ రాయబడి ఉన్న మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ప్రతి వారి యొక్క త్రోవ అనేది సరళం చేయబడాలి. త్రోవ అనేది సరళం చేయబడాలి అని అంటే మొదట ప్రవర్తన అంతట యందు, 1, 2 కాదు, ప్రవర్తన అంతట యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి. గమనించారా అక్కడ ఆ మాట ఎంత చక్కగా రాయబడి ఉందో. ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ప్రతి వారి యొక్క త్రోవలను ఆయన సరళం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మరికొందరిని గమనించి మనం చూడగలం. వారి ప్రవర్తన ఎలా ఉంది, ఆ తర్వాత వారి యొక్క త్రోవ దేవునికి అప్పగించుకున్న తర్వాత వారి యొక్క త్రోవ ఎలాగా సరళం చేయబడిందని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం. చూడండి, యేసు ప్రభు యెరికో పట్టణానికి వచ్చారు. ఆయన తన శిష్యుడితోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వస్తూ ఉండగా తీమాయి కుమారుడైన బర్తిమయి, ఒక గ్రుడ్డి భిక్షుకుడు త్రోవ ప్రక్కనే కూర్చొని ఉండెను. గమనించండి, ఇక్కడ రాయబడి ఉన్న మాటని మనం గమనించినప్పుడు యెరికో పట్టణంలో తీమాయి కుమారుడైన బర్తిమయి అనే ఒక గ్రుడ్డి భిక్షుకుడు ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు. త్రోవలో ఉండవలసిన వాడు త్రోవలో ఉండలేదు. త్రోవన్నా, మార్గమన్నా, దారి అన్నా అంతా ఒకటే. త్రోవలో కూర్చోవలసిన వ్యక్తి, త్రోవలో ఉండవలసిన వ్యక్తి త్రోవలో ఉండకుండా తన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అని అంటే, త్రోవ ప్రక్కన కూర్చున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. తాను గుడ్డివాడు. ఎందుకని ఆ గుడ్డితనం వచ్చింది అని అంటే, త్రోవలో ఉండకుండా త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు కనుక. పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనాలన్నీ క్షుణ్ణంగా మనం గమనించి చూద్దాం. ఈరోజు ఖచ్చితంగా చూద్దాం. యేసు ప్రభు ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో పట్టణం నుండి ఆయన బయలుదేరి వచ్చుండగా అని రాస్తుంది అక్కడ. తాను గుడ్డివాడిగా ఉండి వచ్చేపోయే వాళ్ళని భిక్షం అడుగుతూ రోజు ఒక ఆలోచన, ఎంతకాలం ఈ నిత్యమైన బ్రతుకు నేను బ్రతకాలి, ఎంతకాలం నేను ఇలాంటి స్థితిలో పడి నేను ఉండాలి, నేను త్రోవలో ఉండాలి కదా, త్రోవ ప్రక్కనే ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, నా ప్రవర్తన ఇంకనైనా నేను మార్చుకోవద్దా, నేను నా ప్రవర్తన మార్చుకోవాలి కదా, నా ప్రవర్తన మార్చుకోకుండా ఇంకెంతకాలం త్రోవ ప్రక్కన కూర్చొని ఒక గుడ్డివాళ్ళలాగా ప్రవర్తించాలి, ఏంటి నా పరిస్థితి, ఇకనైనా నేను మారాలి కదా అని ఒక ఆలోచనకు వచ్చాడు. ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పటి నుండో ఉంది ఈ ఆలోచన, బయటికి చెప్పుకోవట్లేదు. అలాంటి సమయంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని తాను విన్నాడు. ఆ పోయే వాళ్ళని అందరిని అడిగాడు, దారిని పోయే వాళ్ళని అందరిని అడిగారు, అయ్యా ఏంటి గోలగోలగా ఉంది, జనాలు అందరూ ఏంటి అందరూ పరుగులు తీస్తున్నారు,
ఎవరైనా పెద్దవాళ్ళు ఏమైనా వచ్చారా అని అంటే లేదు లేదు, నజరేయుడైన యేసు. ఏది ఆ మధ్య నాయూను ప్రాంతంలో యవనస్తుడు చనిపోతే పాడి మీద నుంచి లేపాడే, పాడిని ముట్టి లేపాడే, ఆయనే వచ్చింది. మరి ఆ వ్యక్తులను దెయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేశాడు, అక్కడ పక్షవాయు కలిగిన వాళ్ళని బాగు చేశాడు, ఇలా ఎందరినో చేశాడు. ఆయనే వచ్చింది. అయితే ఈరోజే, ఈ క్షణం కోసమే నేను కనిపెట్టుకొని ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రభువుని వేడుకుంటాను, ఆయన నా మొర ఆలకిస్తాడు, నా యొక్క బాధనేంటో నిశ్చయముగా చూస్తాడు ఖచ్చితమని చెప్పి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఆ దారిని వచ్చిపోయే వాళ్ళు అందరూ అంటారు, అబ్బా ఏంట గోల చేస్తున్నావు, ఏంటయా, ఏంటి గోల, ఏంటి? మీకంటే కళ్ళు ఉన్నాయి, ఆయనతో పాటు నడుస్తున్నారు, ఆయనతో పాటు వెళుతున్నారు. నాకు కళ్ళు లేవు. నేను ఉన్న చోటనే ఉండి నేను ఆయనకి వేడుకుంటున్నాను. నా బాధ ఆయన తెలుసుకుంటాడు కదా, అందుకోసమే కేకలు వేస్తున్నాడు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు యొక్క మహిమకు కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత శ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలను గుడ్డితనము కలుగు చేయగా వాళ్ళు గుడ్డి వాళ్ళై తడులాడుచున్నారు. గమనించారా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు పౌలు గారు చెబుతున్నాడు, వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనము కలుగు చేయగా. మనోనేత్రాలు చూడటానికి ఎంతలా నుండి కళ్ళు లేవని కాదు, మనోనేత్రాలు మూయబడ్డాయి. చూడటానికి ఎంతలా నుండి కళ్ళు చూసేదానికి, ఇషపు చూపు చూసేదానికి, దొంగ చూపులు చూసేదానికి, మోహపు చూపులు చూసేదానికి ఎంతలా నుండి కళ్ళు, దొంగ చూపులు చూసేదానికి. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ చూపులు, తర్వాత చెబుతానులే నేను చూపుల గురించి. ప్రక్క చూపులని పక్క చూపులు కూడా ఉంటాయి. ఇషపు చూపు, ఆ చూపులోనే ఇషపు చూపు. ఒక్క చూపుతోనే ఎందరినో పడుకుంటున్నాను అన్నారు. చూపు చాలా భయంకరమైనదండి, చాలా చాలా భయంకరమైనది. చూస్తున్న చూపే భయంకరమైనది. అందుకే యేసుప్రభు అన్నాడు, మోహపు చూపుతో చూడమాకండి, ఇషపు చూపుతో చూడమాకండి, దొంగ చూపును చూడమాకండి, మంచిది కాదు. ఒక మంచి చూపు కావాలి అని ఆ విషయాన్ని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని చెబుతాడు. ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయంలో 8వ వాక్యం, మెట్టకు సహోదరులరా
ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే మీరు ధ్యానం అనేది ఉంచుడి అని అన్నాడు. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాటని మనం గమనించినప్పుడు చూడటానికి కళ్ళు ఎంతలా ఉన్నాయి చూసేదానికి, కానీ ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో తెలియదు. చూడటానికి మాత్రం కళ్ళు ఎంతలా ఉండి తడువులాడుతున్నారు, ఇట్లా తడువులాడుతున్నారు. తెలియక ఏది పరిశుద్ధమైనదో, ఏది న్యాయమైనది కూడా కనపట్ల. కళ్ళు మాత్రం ఎంతలా ఉండి చూడటానికి ఎంతలా ఉండి, కానీ వారి మనోనేత్రాలు మూయబడి గురిటితనం కలుగు చేయబడగా వాళ్ళు తడువులాడుతున్నారు. ఎవరు సృష్టికర్తో, ఎవరో సృష్టి, అవి ఏమి సృష్టి తెలియట్లేదు. ఏవి రమ్యమైనవో తెలియదు, ఏవి పవిత్రమైనవో తెలియదు, ఏవి న్యాయమైనవో తెలియదు, ఏవి పరిశుద్ధమైనదో తెలియదు. జీవితంలో మనిషి గుడ్డితనంగా ఉండి తడువులాడుతున్నాడు. ఏం కనిపిస్తుందండి? ఏం కనపడుతున్నాయి? రమ్యమైన కనపడుతున్నాయా? న్యాయమైనది కనపడుతుందా? వాళ్ళకి అన్యాయం కనపడుతుందా? కానీ న్యాయం కనిపిస్తుందా? పవిత్రత కనపడుతుందా? అపవిత్రత కనపడుతుందా? కానీ జీవితంలో అపవిత్రత కనపడుతుంది, కానీ పవిత్రత కనపడుతుందా? పౌలు గారు అదే అడిగాడు. పవిత్రమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద మీరు ధ్యానం ఉంచుకొనడి. వాటి మీద మీరు మీ ధ్యానం వాటి మీద ఉండాలన్నాడు. ధ్యానం అనేది మనం ఆలోచన చేస్తా వాటిని ధ్యానించాలని అంటే వాటి మీదనే ధ్యానం పెట్టుకోవాలి. అపవిత్రమైన వాటి మీద కాదు, అన్యాయమైన వాటి మీద కాదు, అక్రమాల మీద కాదు, చెడు సహవాసాల మీద కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితంలో త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు తిమాయి కుమారుడైన భర్తిమాయి. త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు, గుడ్డివాడుగా ఉన్నాడు. తన యొక్క జీవితం గుడ్డితనం. పవిత్రమైనది ఏదో తెలియదు, అన్యాయమే తెలియదు. తన జీవితంలో ఎప్పుడు చూసినా అక్రమాలు, అన్యాయము, లోక సంబంధమైన వాటి మీదనే ధ్యానం ఉంచుకొని అపవిత్రమైన పరిస్థితుల్లో ఉన్న త్రోవ ప్రక్కన ఉన్నాడు. కానీ న్యాయంగా నడిపించబడదాము, కొంచెం ఆలోచనతో జ్ఞానంతో ప్రవర్తించుదాము. తొందరపాట్లు ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, ఎక్స్ప్రెస్లకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. జరుగుతాయా? జరగవు. ఎక్స్ప్రెస్ బండ్లు ఉంటాయి. బస్సు అయినా, ట్రైన్ అయినా, ఏ వాహనమైనా ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా, బాగా స్పీడ్లో వెళతాయే, వాటికి ప్రమాదాలు ఎక్కువ. ఆర్డినరీ బస్సులు ఉన్నాయే, కుక్క వచ్చినా, కోడి వచ్చినా, ఏంటి చెప్పరు, మనిషి అడ్డం వచ్చినా ఆగుతుంది, చిన్నగా పోతుంది. అందుకని వాళ్ళు ఏమని రాశారంటే నిదానమే ప్రధానము అని రాశారు. నిదానమే ప్రధానము. కొంతమంది స్పీడ్గా వెళ్ళిపోవాలి, నేను త్వరగా వెళ్ళిపోవాలి, స్పీడ్గా వెళ్ళిపోవాలంటే వాళ్ళు అట్లానే స్పీడ్గానే పోయారు. ఎక్కడ పోయారు ఏంటో? స్పీడ్గా పోవాలి, నేను స్పీడ్గా పోవాలంటే స్పీడ్గా పోయి ఏమండి అక్కడ బోర్డు పెట్టారట, హెచ్చరిక బోర్డు. అది
బోర్డు పెట్టారు, నైనా ఈ త్రోవ కొంచెం వెళ్తున్నప్పుడు బ్రిడ్జి రిపేర్ ఉంది ఇక్కడ, బ్రిడ్జి రిపేర్ ఉంది ఇక్కడ, ఏడా మేము బ్రిడ్జి కడుతున్నాము, గుంట తీసాము, ఇటు పక్క నుంచి ఇట్లా తిరిగి వెళ్ళండి, ఇలా తిరిగి వెళ్ళండి అని చెప్పి బాణం గుర్తు కూడా వేశారు హెచ్చరిక బోర్డు మీద. తిరిగి ఇట్లా వెళ్ళాలి దారిట అని చెప్పి బాణం గుర్తు వేసినా కానీ కుదరదు, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము డైరెక్ట్గా పోయేవాళ్ళం, కుదరదు, మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం, మా మాట చల్లాల, మేము అనుకున్నది కరెక్ట్, డైరెక్ట్గానే పోతాం మేము, నీ మాట వినాం, హెచ్చరిక బోర్డు మాట వినాం, ఎవ్వరి మాట వినాం, డైరెక్ట్గా పోతాం అనుకుంటూ పోయాడు. ఏమండి ఎక్కడ పోయాడు? ఏమండి డైరెక్ట్గానే పోయాడు, స్పీడ్గానే డైరెక్ట్గానే పోయి ధమాన్ పడ్డాడు గుంట్లో. ఏమిటయా సంగతి, ఏంటి విషయం అని అంటే, డైరెక్ట్గా వెళ్ళాలి కదా, వాళ్ళు రిపేర్ చేస్తే వాళ్ళు బోర్డులు పెట్టారు కదా, కాస్త కొంచెం నిదానంగానే వెళ్ళాలి కదా, చూసుకొని వెళ్ళాలి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి కదా. ఆగి ఏంటి ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి మనం ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని ఆలోచనతోటి అలా వెళ్ళాలి. తను త్రోవ పక్కన కూర్చొని దేవుణ్ణి అడుగుతున్నాడు, తీమాయి కుమారుడైన బర్తిమయి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. యేసు ప్రభు చూసి అంటాడు, ఆయన దారిలోనే నిలబడ్డాడు, త్రోవలోనే నిలబడి అని రాస్తుంది అక్కడ బైబిల్ గ్రంథంలో. త్రోవలోనే నిలబడి ఆ త్రోవ ప్రక్కనే కూర్చున్నాడే, అతన్ని పిలవండి అని అన్నాడు. శిష్యులు చెబితే ఈ శిష్యులు వెళ్ళి చెప్పారు, అబ్బాయి బర్తిమయి, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యమో తెచ్చుకొని లే పైకిలే, తాను కూర్చున్న పరిస్థితిలో నుంచి పైకిలే అని చెప్పి తాను ఆ పరిస్థితిలో నుంచి పైకి లేపి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు ప్రభు అన్నాడు, కరుణించు నన్ను కరుణించు దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని పెద్ద కేకలు వేసావు కదా, ఏంటయ్యా నీ పరిస్థితి, నీ సమస్య ఎందుకు చెప్పు. ఏం లేదు ప్రభా, నా జీవితంలో గుడ్డితనం, చెట్టు పచ్చగా ఉంటుంది అని అన్నారు. పచ్చగా అంటే ఎట్లా ఉంటుంది, గుడ్డానికి పచ్చగా అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇల్లు అంత ఎత్తున ఉంటుంది, ఎంత లావున ఉంటుంది, ఎంత ఉంటుంది అని అంటే ఏనుగొచ్చింది ఎలా ఉంటుంది తొండం ఉంటుంది. తొండం అంటే ఎట్లా ఉంటుంది, అదే ఎంతలా ఉన్నది ఏనుగు, ఎంత ఎత్తున ఉండదు, ఎంతలా ఉంటుంది అంటే నాకేం తెలుసు అంటాడు. తనకేం తెలియదు. సింహం వచ్చింది, పులి వచ్చింది అని అంటే ఎలా ఉంటుంది నాకు తెలీదు. తన జీవితంలో ఏమీ తెలియని పరిస్థితి కలిగిన వాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ క్షణంలో నేను బాగుపడుతానని చెప్పేసి అన్ననే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అతని గురించి బైబిల్లో రాయబడి ఉంది 52వ వాక్యంలో. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వాక్యం. అందుకు యేసు, నువ్వు వెళ్ళము, త్రోవలో చూపు పొందిన వాడై ఆయన వెంట వెళ్ళెను. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, యేసు ప్రభు అన్నాడు,
నువ్వు వెళ్తే బాగుపడినట్టేనని చెప్పేశాడా? బాగుపడ్డా? కంటి చూపు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన త్రోవలో ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు. అవునా కదా? ఆయన మాట విన్నప్పుడు నాదే చెల్లాలి, నా మాట ప్రకారంగానే, నా ఆలోచన ప్రకారంగానే, నా తలంపు ప్రకారంగానే, నా ఆలోచన ప్రకారంగా నా తలంపులు నేను అనుకున్నట్టే జరగాలి అనుకుంటే అది గుడ్డితనమే. మనం దేవుని మాట విన్నప్పుడు ఆయన త్రోవలో, చూశారు అక్కడ రాయబడి ఉన్నమాట, ఆయన త్రోవలో ఆయన వెంట వెళ్ళెను, చూపు పొందినవాడుగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూపు పొందినవాడై, గతంలో చూపు లేదు, ఇప్పుడు చూపు వచ్చింది. తాను ఎక్కడున్నాడనంటే త్రోవలో ప్రవర్తన మార్చుకున్నాడు, ప్రవర్తన మొత్తం మార్చేసుకున్నాడు. ఎంతకాలం నిత్యమైన ప్రవర్తన ప్రవర్తించాలి, దేవునికి విరోధమైనగా నేను ఎంతకాలం ప్రవర్తించాలి, ఎంతకాలం ఈ తిరస్కారం, ఎంతకాలం తిరుగుబాటు, ఎంతకాలం నిత్యమైన బ్రతుకు నేను బ్రతకాలిచ్చి దాన్ని పోయే వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇతను బ్రతుకంతా ఇంతే, జీవితం అంతా ఇంతే, ఎంతకాలం బ్రతుకుతాడో బ్రతకని, కుక్క బ్రతికినట్టు బ్రతుకుతున్నాడు నిత్యమైన బ్రతుకు అని అందరూ అనుకుంటున్నారు కదా. నేను ఎంతకాలం ఇలా బ్రతకాలని ఆలోచనతోటి ఎప్పుడైతే యేసయ్య అధికారానికి ఒప్పుకున్నాడో, ప్రవర్తన అంతటి కూడా దేవుని అధికారానికి తన జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చాడో అప్పుడే ఆయన జీవితం మారిపోయిందండి. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. తన బ్రతుకు మారిపోయింది, తన యొక్క బ్రతుకు మారిపోయింది. ఇప్పుడు చూపు పొందిన వాడై యేసు ప్రభు అంటే వెళతంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏంటయ్యా బాగుపడ్డావు, నీ కంటి చూపు ఎలా వచ్చింది అబ్బాయి, నీ కంటి చూపు ఎలా వచ్చింది? యేసయ్య బాగు చేశాడు. త్రోవలో వచ్చేవయ్యా, అంతకుముందు త్రోవ ప్రక్కనే ఉండేవాడివి, త్రోవ ప్రక్కనే ఉండేవాడువయ్యా, త్రోవలోకి వచ్చేవయ్యా. త్రోవలో ఉంటే శుభ్రంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. త్రోవలో ఉంటే ఎవరైనా త్రోవను శుభ్రం చేస్తారు. త్రోవ ప్రక్కనంతా నిత్యమైన బ్రతుకు, నిత్యమైన అపవిత్రమైనవి అన్నీ అన్యాయమైనది త్రోవ ప్రక్కన ఉంటాయి. కంపుకొట్టి అవన్నీ త్రోవ ప్రక్కనే ఉంటాయి, త్రోవ ప్రక్కనే ఉంటాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అధికారానికి ప్రవర్తన అప్పగించుకున్నప్పుడు అప్పుడు అని అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్ హల్లెలూయా. ఒకసారి మంత్రి గారు ఆయన పని మీద వెళ్ళి తన పనింటో ముగించుకొని తిరిగి వెళుతున్నాడు. మంత్రి గారు ఆయన రథం మీద కూర్చొని వెళుతున్నాడు. మంత్రి గారు ఆయనకు ఒక ఆలోచన, దైవభక్తుడు, భక్తిపరుడు. ఆయన దగ్గర యెషయా గ్రంథం ఉంది, భక్తిపరుడు, యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. యెషయా గ్రంథాన్ని తాను చదువుకుంటున్నాడు. ఖాళీగా ఉండటం దేనికిలని, ఖాళీగా ఉండటం దేనికని బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపును పిలిచాడు. పిలుపు, ఆ రథాన్ని ఎదుర్కో అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని చెప్పేశాడు. పిలుపు పరిగెత్తుకుంటా రథాన్ని వెంబడిస్తున్నాడు. నేను చెప్పే మాటలు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఉండే 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
ఇప్పుడు పోయేది త్రోవలో కదమ్మా. ఒక మాట ఇప్పుడు గమనించండి, నేను ఒక మాట చెబుతున్నాను అమ్మా. రథం వెళ్తుందమ్మా. ఆ రోజుల్లో రథాలు గుర్రాలు ఒంటెలు గాడిదలు వాహనాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో వాహనాలు. ఇప్పుడంటే మనకి కార్లు, ఆటోలు, బైకులు, ట్రైన్లు కదా. ఇప్పుడు వాహనాలు మనకి ఇవి. ఆ రోజుల్లో గాడిదలో, ఒంటెలో, రథాలు, గుర్రాలు అవి వారికి వాహనాలు. ఈయన మంత్రి గారు కదా, అందుకని రథం మీద వెళ్తున్నాడు ఈయన చదువుతున్నాడు కానీ ఈయనకు అర్థం కావట్లేదు. దైవజనుడు వచ్చి అడిగాడు, అయ్యగారు మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా? మీరు గ్రహించగలరా? మీకు అర్థమవుతుందా? మీరు చదువుతున్నారు కదా, మీకు అర్థమవుతుందా? మీరు చదివేది అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథం సామాన్యంగా అర్థం కాదు. దాన్ని అర్థం చెప్పేదానికే సేవకుడిని ఏర్పాటు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. సేవకులు ఎందుకున్నారు? ఏం చెప్పట్లేదు మీరు. దైవ సేవకులు ఎందుకున్నారమ్మా? పాస్టర్లు ఎందుకున్నారు? దైవ సేవకులు ఎందుకున్నారంటే ప్రతి మాట క్షుణ్ణంగా వివరించి చెప్పేదానికి. ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన చెప్పిన ప్రతి మాట కానీ, ఆయన చేసిన సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ, ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అన్నీ కూడా రాస్తే ఈ రోజున మనం సంకలా కాదండి పెట్టుకొని వచ్చేది, ఇట్లా పట్టుకొని రావడం కాదండి, ఇట్లా పట్టుకొని రావడం కాదండి, నెత్తి మీద పెట్టుకొని రావాల్సి వచ్చేది. ఎంత పెద్ద బైబిల్ అయ్యేది. ఎంత పెద్ద బైబిల్ అయ్యేది. అన్నీ కానీ రాస్తే ఇంత పెద్ద బైబిల్ అయ్యేది. ఆ బైబిల్ మనం ఏంటి చెప్పరు, తల మీద పెట్టుకొని రావాల్సి వచ్చేది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే అలా కాదు, అన్నీ కూడా క్లుప్తంగా సమకూర్చి రాసి సేవకులను ఏర్పాటు చేయండి. దైవ సేవకులు వాటిని వివరిస్తారు అని దైవ సేవకులు అందుకోసం ఏర్పాటు చేశారు. మందిరానికి వచ్చేది ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో నువ్వు చదువుతున్నా కానీ దాని అర్థం తెలియదు. తెలుసా? ఏంటో మీరు అలా చూస్తున్నారు. ఆదికాండం మొదటి అధ్యాయం ఉంది కదా, మొదటి అధ్యాయంలో ఉన్నది మీరు చదువుతున్నారు కానీ వాటి గురించి మీకు అర్థం తెలుసా? ఎక్కడో విషయం ఎందుకు? ఆదికాండం మొదటి అధ్యాయం చదువుతున్నారు, వాటి గురించి వాటి అర్థాలేంటో మీకు తెలుసా? తెలీదు. ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మీకు తెలియకపోతే మరి ప్రకటన గ్రంథం వరకు ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని గ్రంథాలు, వాటిలో ఉన్నాయి మీకు ఎలా తెలుస్తాయి? ఎవరికి తెలియదు. నేను పెద్ద మేధావిని, నాకంతా తెలుసు అనుకున్న వాళ్ళు ఏమని చెప్పారు? సామెత ఏంటి? ఏందో చెప్పట్లేదు. అంతా తెలుసు అనుకున్న వాళ్ళకి ఏమీ తెలియదు అంటమ్మా. అమ్మా నాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళకి ఏం తెలీదు. దైవజనుల సన్నగారు గ్లాసులో నీళ్లు ఒక చిటికి నీళ్ళతో కొంచెం నీళ్లు తీసాడు, గ్లాసులో నుంచి నీళ్లు తీశాడు. నీళ్లు తీసి ఆ నీటి బొట్టును చూపిస్తున్నాడు. సంగమా చూడండి అని అంటే అందరు చూస్తున్నారు. ఏంటి నీటి బొట్టు ఎవరు చూడలేదా? పుట్టిన దగ్గర నుంచి చూసాం నీటి బొట్టుని. చూడండి, అందరూ చూడండి అని అంటే ఏంటో దైవజనుడు నీటి బొట్టును చూపిస్తున్నాడు.
చూడండి 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 అని అందరూ చూశారు. చూశారా అని అంటే అందరు తాళ్ళు ఊపారు. సముద్రంలో ఈ నీటి బొట్టు ఎంతో, ఇంతే నాకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఇంతకు మించి నాకు తెలియదు అని అన్నాడు ఆయన. సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి? మీరు అందరూ ఆలోచిస్తున్నారా? బాగా గమనించండి, మీరు మంచోళ్ళు, మీరు ఆలోచిస్తున్నారు బాగా. నాకు అక్కడే అర్థమైపోయింది, మీరు బాగా ఆలోచిస్తున్నారు. సముద్రంలో నీళ్లు ఎన్ని ఉన్నాయి? భూమి కంటే సముద్రం పెద్దది కదా. భూమి మీదే మనం గంటల తరబడి బస్సుల్లోనూ ట్రైన్లోనూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. భూమి మీదే కదా, రోజుల తరబడి కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది భూమి మీద. భూమి కంటే పెద్దది సముద్రం. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఎవరైనా కొలత పెట్టారా? లెక్క చూసారా? ఎన్ని లీటర్లమ్మా ఏంటో ఎవరైనా చూసారా? ఎన్ని లీటర్లు చూడగలరా? అన్ని నీళ్ళుండే ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా మహాసముద్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నదే మహాసముద్రం. ఈ పరిశుద్ధ గ్రంథం మహాసముద్రం. వీటిలో మనకు తెలిసింది కొంచెమేనమ్మా. వీటిలో మనకు తెలిసింది ఒక దైవజనుడు, అంత పెద్ద దైవజనుడు, ఆయన కొన్ని వందల మంది సేవకులను తయారు చేసిన వాడు, వేల మంది సేవకులను తయారు చేసిన వాడు, కొన్ని వందల సంఘాలు స్థాపించిన గొప్ప దైవజనుడు, దేశాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించిన ఒక గొప్ప దైవజనుడు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు. ఆ నీటి బట్టును చెప్పాడు, ఇంతే నాకు తెలుసు బైబిల్ గ్రంథంలో అని అన్నాడు. సముద్రంలో ఒక నీటి బొట్టు ఎంతో అంతే తెలుసు, కానీ మనకు అంతకు మించి తెలియదు. ఇప్పుడు సముద్రం ఎంత ఉంది? చాలా ఉంది. సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథం కూడా అంతేనమ్మా అయ్యా. బైబిల్ గ్రంథం కూడా మహాసముద్రం లాంటిది, అన్నీ ఉండే. అంత గొప్ప మర్మం ఉంది బైబిల్ గ్రంథంలో. గూఢార్థాలు ఉన్నాయి, లోతైన సత్యాలు ఉన్నాయి. ఈయన చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఈ మంత్రి గారు చదువుతున్నాడు. గొర్రె పిల్ల మౌనంగా ఉండెను. గొర్రె పిల్ల మౌనంగా ఉండెను. ఏంటి గొర్రె పిల్ల మౌనంగా ఉండటం ఏంటి అని పెద్ద ఆలోచన అయిపోయింది దానికి. తలగిక్కుంటా ఉన్నాడు. గొర్రెపిల్ల మౌనంగా ఉండక అరుస్తూ ఉంటుందా? ఏంటో గొర్రెపిల్ల ఏంటో మౌనంగా ఉండటం ఏంటో. ఏంటో యెషయా గ్రంథం అంతా కూడా చదువుతున్నాం. ఏంటో గొర్రెపిల్ల మౌనంగా ఉండను, ఏంటో మౌనంగా ఉండను. అర్థం తెలియపోయినా మనకి. అంతేగా, ఆయన చదివింది అంతేగా. ఒకసారి చదువుతారమ్మా 32వ వాక్యం. అతడు లేఖనమునందు ఆయన గొర్రె వలె వదకు తేబడెను. గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దైవజనుడు చెబుతున్నాడు. ఇప్పుడు రథం మీద ఎక్కమన్నాడు. రథంలో ఎక్కాడు. రథంలో ఎక్కిన తర్వాత దాని గురించి ఎవరిస్తున్నాడండి ఆ విషయాన్ని. గొర్రెపిల్ల ఏంటి మౌనంగా ఉండేనేంటి అని ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం.
ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఆయన మీద నిందలు వేశారు, అవమానాలు పరిచారు, ముఖం మీద ముమ్ము వేశారు, మౌనంగా ఉండను. ఉన్నాడా లేదా? ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు మౌనంగా ఉన్నాడా లేదా? పిడిగుద్దులు గుద్దినప్పుడు మౌనంగా ఉన్నాడా లేదా? ఆయన్ని సిలువేస్తుంటే మౌనంగా ఉన్నాడా లేదా? ఆయన మహా గొప్పవాడు, సర్వలోకానికి చక్రవర్తి. ఆయన మాట్లాడితే ఏమైనా జరుగుతుందండి. ప్రపంచమే కలిగింది, సృష్టి కలిగింది ఆయన మాట్లాడితే ఏదైనా జరగగలదు. మాట్లాడాడా? మౌనంగా ఉన్నాడు. ఆ విషయాన్ని ఆ మంత్రి గారికి చెప్పేశాడు. సువార్త ప్రకటించాడు దైవజనుడు. సువార్తను ప్రకటించి యేసుప్రభు గురించి చెప్పేసరికి తన మనసంతా మారిపోయింది. మంత్రి గారికి మనసంతా మారిపోయి, అయ్యా దారిని వెళుతున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు బాప్తిసం ఇచ్చేసేయ్యా అని చెప్పగానే వెంటనే బాప్తిసం ఇచ్చాడు. నీళ్ళల్లో దిగారు. 39వ వాక్యం. వారు నీళ్ళలో నుండి వెలుపలకు వచ్చినప్పుడు ప్రభు యొక్క ఆత్మ పిలుపును కొనిపోయెను. సంతోషించు, తన త్రోవలో వెళ్ళెను. ఇప్పుడు మొదట ఏమన్నాడమ్మా? త్రోవ చూపకుండా ఉంటే నేను ఎలా నడిచేది, ఎలా వెళ్ళేది అన్నాడా? త్రోవ చూపమన్నాడు. ఇప్పుడు పోయేది త్రోవలోనేగా. ఆయన పోయేది, రథం పోయేది ఎక్కడ పోద్దమ్మా? రథం ఎలా వెళుతుంది? త్రోవలోనేగా. మీరు ఎలా వచ్చారు? కారులో వచ్చారా? న్యాయంగా చెప్పండి. ఆటోలో వచ్చారా? ఏంటో విచిత్రంగా చూస్తారేంటి? తలూపితే నాకు కూడా అర్థమవుతుంది. బైక్ మీద వచ్చారా? మీరు వచ్చింది రోడ్డు మీదే కదా, త్రోవలోనే కదా వచ్చింది. ఇప్పుడు త్రోవలో కాకుండా త్రోవ తప్పి ఎక్కడైనా వచ్చారా? బండ్లు రాగలవా? రాలేవు కదా, త్రోవలోనే కదా వచ్చింది. ఈ త్రోవ వేరు, ఆయన నడిపించే త్రోవ వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ త్రోవ వేరు, దేవుడు నడిపించే త్రోవ వేరు. యెషయా గ్రంథంలో పరలోకమందున్న దేవాతి దేవుడు 55వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఆయన ఒక మాట చెబుతాడు. ఏమని? దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అవి గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. దేవుడు ఆ విషయాన్ని చెబుతున్నాడు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, నరుని యొక్క తలంపులు ఏంటి? బాల్యము నుండే చెడ్డయి అని చెప్పాడు ఆదికాండం 6వ అధ్యాయంలో. నరుని యొక్క తలంపులు ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండే చెడ్డవని అన్నాడు. దేవుడు అంటాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. గతంలో వేరు, ఇప్పుడు త్రోవలోకి వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, వాక్యాన్ని విన్నాడో, అంత పెద్ద మంత్రి, ఒక అధికారి, అంత పెద్ద మంత్రి కూడా దేవుని యొక్క మాటలు విని, దైవ సేవకుడు చెప్పే వాక్యాన్ని విని తన మనస్సు మార్చుకున్నాడు. గర్వంగా ప్రవర్తిస్తే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందేవాడు కాదు. త్రోవలో నడిచేవాడు కాదు. నాకు త్రోవ చూపిస్తే కదా నేను త్రోవలో నడిచేదని గతంలో చెప్పాడు, ఇప్పుడు త్రోవలో వెళుతున్నాడు. గమనించారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళము చేయను. ఆమేన్, హల్లెలూయా. త్వరగా వెళ్ళిపోదాం, సమయం దాటిపోతుంది. ఇప్పటి వరకు మనం ఒక్క పాయింటే తెలుసుకున్నది, మరి 7 ఉన్నాయి, 7 ఉన్నాయి. మరి ఒకటే ఇప్పుడు చదువుకున్నది, 7 ఉన్నాయి. మరి ఈరోజు సాయంత్రం దాకా ఉంచుదామని నాకు ఆలోచన వచ్చింది. నాకు అంతకంటే మించి మాకు ఇంకొకటి ఏముందయ్యా ఘనత. ఆదివారం సెలవు కదా, ఈ మందిరంలో ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తుంది? ఒక్క దినము ఆయన మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఓకే, రెండవది సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వాక్యం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల యొక్క త్రోవ రాజమార్గం. ఎవరు త్రోవ? ఇందాకేమో గుడ్డివాని యొక్క త్రోవ అది, ఇదేమో ఈ త్రోవ ఏంటి? యథార్థవంతుల యొక్క త్రోవ. ఇది యథార్థవంతుల యొక్క త్రోవ రాజమార్గం. యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయన త్రోవలో నడుస్తున్నారు, మంచిదే. ఆయన మనకు బాగా తెలుసు. ఎవరు? యోబు మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో, యోబు గ్రంథం, అక్కడ రాయబడి ఉన్న మాటని మనం గమనించి చూస్తే, ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనే ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు. అమ్మ, భారతదేశంలో ఒక మనుషుడేనా ఉంది? న్యాయంగా చెప్పండి, అబద్ధం వద్దు. ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? 140 వచ్చేసారు. 140కి వచ్చేసారు. 140 కోట్ల మందికి వచ్చేసారు. 140 కోట్ల మంది, వేల మంది కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది కదా. ఒక దేశంలోనే ఇన్ని కోట్ల మంది ఉన్నారే. ఊజు దేశం అందు ఒక మనుషుడు ఉండారని బైబిల్ గ్రంథం చెబుతుందేంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు ఒక్కడే ఉన్నాడు. న్యాయంగా ప్రవర్తించేవాడు ఒక్కడే ఉన్నాడు. న్యాయంగా ప్రవర్తించాడు ఒక్కడే ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించాడు ఒక్కడే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. చెడుతను విసర్జించిన వాడు ఒక్కడే ఉన్నాడు. గమనించారు, ఒక కుటుంబం ఉంది, ఆయనకి భార్య పిల్లలు ఉండాలి. ఆ బైబిల్ గ్రంథంలో రాస్తున్న మాట, ఆ 3వ వాక్యంలో రాస్తుంది, తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. ఊజు దేశంలో తూర్పు దిక్కున ఆయన నివసిస్తున్నాడు. ఆ జనులందరిలో కూడా అతడే గొప్పవాడు.
కారణం ఏమిటనంటే యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు గనుక. ఇప్పుడు చెప్పండి, యథార్థవంతుల యొక్క త్రోవ రాజమార్గం. ఇప్పుడు ఆయన జీవితంలో ఎంత భయభక్తులు కలిగి చెడుతను విసర్జించి యథార్థంగాను న్యాయంగా జీవిస్తున్నాడా? అలాంటి సమయంలో కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. చదువుకున్న పిల్లలకి పరీక్షలు రావట్లేదా? వస్తున్నాయా రావట్లేదా చెప్పండి? వస్తున్నాయి. చదువుకున్న పిల్లలకి పరీక్షలు ఎలా వస్తాయో, విశ్వాస జీవితంలో ఎదుగుతున్న స్త్రీలకు పురుషులకు పరీక్షలు వస్తాయి. విశ్వాస జీవితంలో ఎదుగుతున్న అబ్రహాము జీవితంలో పరీక్షలు వచ్చాయా రాలేదా? వచ్చాయి. అట్లానే ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు వస్తాయి, మధ్య మధ్యన పరీక్షలు వస్తాయి. దేవుడు మధ్య మధ్యన మనల్ని పరిశోధిస్తాడు. పరీక్షలు వస్తే పరిశోధిస్తుంటాడు మధ్య మధ్యన మనల్ని. ఆయన జీవితంలో 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. తనకున్న గొర్రెలు, ఒంటెలు, గాడిదలు అన్నీ కూడా నష్టపోయాడు. ఆస్తి నష్టం అయిపోయింది, పిల్లలు చనిపోయారు. తన జీవితంలో భయంకరమైన రోగం, వ్యాధి వచ్చి పడింది. అయినా కానీ ఒక మాట అంటాడు. ఇక్కడ యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వాక్యం. మరణం వరకు నేను ఏ మాత్రమును నా యథార్థతని ఎడవను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యము. శిష్యులు వచ్చారండి. వచ్చినాళ్ళు, నువ్వేమైనా యథార్థవంతుడువా, నీతిపరుడువా, అంత పరిశుద్ధుడువా, అంత నీతిమంతుడువా అని ఆయన గుచ్చి 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 మాట్లాడుతున్నారు. చాలా మాట్లాడారు. వచ్చిన వాళ్ళు చాలా మాట్లాడారు. శిష్యులు వచ్చి అసలే నష్టం, 10 మంది పిల్లలు చనిపోయారు. ఏమండి, ఆస్తి నష్టం అయిపోయింది, అన్ని నష్టం జరిగి చాలా బాధపడుతుంటే ధైర్యపరచాలి కదా. ధైర్యపరచకుండా గుచ్చి 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 మాట్లాడుతున్నారు. వచ్చిందండి ఆయన ఒకటి మాట చెప్పాడు. ఏమన్నాడు? మరణం వరకు నేనెంత మాత్రమును నా యథార్థతని నేను ఏడవను. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఎన్నైనా చెప్పండి, నా యథార్థత నేను విడిచిపెట్టను మరణించేంత వరకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. శోధకుడు వచ్చి శోధించాడే, పిచ్చి రేగిపోయింది. ఎవరికి? సాధారణకమ్మా. పిచ్చి రేగిపోయి పారిపోయాడు. అడ్రస్ లేకుండా పోయాడు. పిచ్చి రేగిపోయింది వాడికి. ఇన్ని కష్టపడి నేను నిన్ను చేశానే, పిల్లలు చనిపోయేటట్టు చేశాను, ఆస్తి నష్టమయ్యేటట్టు చేశాను, తన శరీరం మీదకి రోగాన్ని, వ్యాధిని కూడా పెట్టాను. నేను ఇన్ని చేసినా కానీ మరణించేంత వరకు యథార్థతను విడవనానన్నాడే. నేను ఇక్కడ ఉండటం వేస్ట్ అనుకొని వాడు పారిపోయాడు. 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం. యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను మనం గమనించినప్పుడు యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే రెండోసారి అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏమిటి? మన జీవితంలో ఒక తీర్మానం, మరణించేంత వరకు యథార్థతని
ఎడవను. అంతే. ఆమేన్. హల్లెలూయా. నా యథార్థతని విడిచిపెట్టనని తన జీవితంలో ఒక తీర్మానం, ఎప్పుడైతే ఆ తీర్మానం వచ్చిందో తన జీవితంలో దేవుడు ఏం చేశాడు? పడిపోయిన వ్యక్తిని కూడా లేపుతాడండి. కృంగిన వారిని లేవనెత్తువాడు. మోడు బారిన జీవితాలను సిగురింప చేయగలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. మూడో విషయాన్ని లోకాసు వార్త 24వ అధ్యాయము 13వ వాక్యం నుండి. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేము నుండి బయలుదేరి వెళుతున్నారు. నేను చెబుతాను, వినండి. సమయం దాటిపోతుంది, నేను వివరిస్తాను. యేసు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక ఇద్దరు యెరూషలేము నుండి బయలుదేరి గ్రామానికి బయలుదేరి వెళుతున్నారు. గ్రామానికి వెళతా వెళతా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. తమ్ముడు, మనమేమో ఆయన గొప్ప దైవజనుడని, లోకరక్షకుడని ఆయన నమ్మాం, ఆయన బోధలు కూడా విన్నాం, ఆయన మహత్కార్యాల అద్భుతాలన్నీ చూసాం. ఏంటో ఈ ప్రజలేమో ఆయన సిలివేసి చంపారు, మనమేమో తీసుకొని వెళ్ళి సమాధి కార్యక్రమం చేసాం. ఏంటో మన జీవితాలు ఎలా అయిపోయినాయి, రాబోయే రోజుల్లో మన జీవితాలు ఏమైపోతాయి ఏంటో అని వాళ్ళు సంభాషించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, సహోదరులారా, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. ఏం లేదండి, యెరూషలేములో జరిగిన సంఘటన నీకు తెలీదా? నజరేయుడైన యేసు గొప్ప మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన మాటల్లోనూ క్రియల్లోనూ ప్రజలందరిలో గొప్ప ప్రవక్తగా ఆయన పేరు గ్రహించాడు. ఆయనే రాబోయే మెస్సియాని మేము గ్రహించి ఆయనతో పాటు వెళ్ళాం. ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రధాన యాజకులు ఆయన పట్టుకొని బంధించి మరణశిక్షకు విధించారండి. చనిపోతే మేము సమాధి కార్యక్రమం చేసాం అని చెబుతున్నారు. ఆయనకే చెబుతున్నారు, యేసు ప్రభుకే చెబుతున్నారు ఇవన్నీ. యేసు ప్రభు ఏమో 25 నుంచి 26 వరకు వచనాలు మనం గమనించినప్పుడు యేసు ప్రభు సమాధానం ఇస్తున్నాడు. ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, లేఖనాలు మీరు గ్రహించలేదా? సహోదరులారా, లేఖనాలు మీరు గ్రహించలేదా? ఆయన బ్రతుకున్నప్పుడు మీతో మాట్లాడారు కదా, చనిపోయి 3వ దినం లేస్తానని. లేఖనాలు మీరు గ్రహించలేదని వారితో మాట్లాడాడు. సరే, వారు వెళ్ళాల్సిన గ్రామం వచ్చింది, అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అన్నారు, మా దగ్గరికి రా, ఇక్కడ నుండి మాతో పాటు ఉండని యేసు ప్రభుని వేడుకున్నారు. యేసు ప్రభు వారితో పాటు వెళ్ళాడు. ఆడ కూర్చున్నారు. అక్కడ తినటానికి టైం అయిపోయింది, భోజనం టైం అయింది. ఆ రొట్టె అక్కడ పెడితే ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చాడు. వారికి ఇచ్చేసరికి వాళ్ళు తిన్నారు. తినేసరికి ఒక్కసారిగా వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. 32వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనాలు మనకు బోధించుతున్నప్పుడు మన హృదయంలో మంట మండుచూ ఉండలేదా? దేవునికి స్తోత్రం. ఏంటంటే చెప్పరు. హల్లెలూయా. దారిలో ఉండరు, చెప్పరమ్మా మీరు.
నేను చూడట్లేదు అనుకుంటున్నారా? నేను చూస్తూనే ఉన్నానమ్మా, అందరినీ చూస్తా. మీరు చూడటం, మీరు నన్ను చూడటం ఎంత నిజమో నేను మిమ్మల్ని చూడటం కూడా అంతే నిజమమ్మా. అందరూ చెప్పండి హల్లెలూయా. మంచిది. యేసు ప్రభు లేఖనాలు మాట్లాడే సమయంలో త్రోవలో జరిగిన ఒక సంఘటన ఇది. త్రోవలో జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఏమైందట? అమ్మా, హృదయంలో మంట 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 మంట, హృదయంలో మంట. కొందరికేమో కడుపు మంట, కొందరికి ఉంటుంది కడుపు మంట. మామూలు మంట కాదు, కడుపు మంట. ఎందుకో అది నీకే తెలుసు. ఏంటో ఏమ్మా చెప్పండి. నీకంటే ఎవరైనా మంచి బట్టలు వేసుకొని వచ్చినా, నీకంటే చెప్పండి మంచి చెప్పులు ఎవరైనా వేసుకొని వచ్చినా, ఏంటో చెప్పట్లేదు. నీకంటే ఎవరు మించిపోకూడదు, నీకంటే ఎవరు మించిపోకూడదు. కడుపు మంట, కడుపు మంట. కొందరికి కడుపు మంట, మామూలు మంట కాదు, మామూలు మంట కాదు, మంట 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 మంట. ఏంటి విషయం అంటే కడుపు మంట, కడుపు మంట, కడుపు మంట పడుతుంది, మంట పడుతుంది, మంట పడుతుంది. ఏం చేస్తారు కడుపు అన్నప్పుడు? ఏం చెప్పరా? నిమ్మకాయ నీళ్ళు తాగుతారు. చెప్పండి అమ్మ, ఒకటి చెప్పండి అమ్మా. నిమ్మకాయ నీళ్ళు తాగుతారు, కూల్ డ్రింక్స్ తాగుతారా? కూల్ డ్రింక్స్ తాగుతారు, జ్యూస్ తాగుతారు, ఇంకేంది? సరే అమ్మా, నీకు తెలుసులే అవన్నీ. కడుపు మండితే ఏం జరుగుతుంది అనేది ఆయన తెలుసు. మరి ఇప్పుడు ఈయనకి ఎక్కడ ఉంది? వీళ్ళకి హృదయంలో మంట, హృదయంలో మంట, హృదయంలో మండుతుంది. ఇక్కడ మంట. దావీదు మహారాజు ఆయన కూడా అడిగితే ఒక మాట చెబుతాడు. ఆయన కూడా 39వ కీర్తనలో, 39వ కీర్తన 3వ వాక్యం, నా గుండె నాలో మండుచుండెను. నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే మంట, ఇక్కడ మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలుకుతుని. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దావీదు మహారాజు అంటున్నాడు, నా గుండె నాలో మండుతున్నది, నా గుండె నాలో మండుతున్నది. లోపల మండుతుంది, లోపల పైకి కాదు, పైకి కాదు, లోపల మండుతున్నది. నా గుండె నాలో మండుతున్నది, మంట పడుతుంది లోపల. మంట మంట మంట, గుండె మంట, గుండె మంట, మంట మంట. కారణం ఏమిటో తెలుసా? రోమా పత్రికలో 5వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే, ఏలనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా మన హృదయంలోకి వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసరికి లోపల ఉన్నాయే క్రోధము, కక్ష, ఈర్ష్య, పగ, ద్వేషము పక్కనున్న వాళ్ళని చూసి ద్వేషము, పగ, ద్వేషము, అసూయ లోపల గుండెల్లో గూడు కట్టుకుని లోపల ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన వచ్చి దహించు అగ్ని, దహించు అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే వచ్చేసి లోపల మొత్తం దహించి కాల్చేశాడు. అందుకే మంట పడుతుంది. ఇక్కడ
ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మంటపడుతుంది, మంట మంట, గుండె నాలో మండుచున్నది, నాలో మండుచున్నది, గుండె మంటపడుతుంది. మంటపడుతుందనంటే, నీకు మంట పడుతుందనంటే ఖచ్చితంగా దేవుడు నీలో ఉన్న వాటిని కాల్చేస్తానని అర్థం. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నా కోసమే చెప్పారు. ఆంటీ 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 ఏంటమ్మా, పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు. అక్క 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 ఏంటమ్మా, పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు, నా కోసం చెప్పాడు. చెల్లి 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 ఏంటమ్మా, నా కోసమే చెప్పాడు పాస్టర్ గారు, నా కోసమే చెప్పాడు, నా కోసమే చెప్పాడు. నీ కోసం కాకపోతే దారిని పోయేవాడి కోసం చెబుతారా? కాదు నాయనా, నీ కోసం చెప్పకపోతే దారిని పోయే దానే చెబుతాడా? ఇంట్లో నువ్వు తండ్రివి, నీ పిల్లలకి ఇంట్లో చెప్పుకుంటావా కానీ దారిని పోయేవాడికి చెప్పుకుంటావా? ఏనా? నీ పిల్లలకి నీ ఇంట్లో జాగ్రత్తలు చెప్పుకుంటావు కదా. ఇంట్లో పరమ తండ్రి కూడా తన పిల్లలకి ఇంట్లో చెప్పుకుంటాడు. ఇక్కడ చెప్పినప్పుడు మాటకి లోబడాలి కదా, వినాలి కదా. అదిగో ఇక్కడ పుచ్చుకుంది, చెప్పగానే వాక్యం చెప్పగానే ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. అంతా నా గురించి ఈరోజంతా నా గురించే వచ్చింది, నా గురించే వచ్చింది. ఆ వాక్యం వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయి అసలు తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఎప్పుడు వదిలిపెడతాడో, ఎప్పుడు వెళ్ళిపోదాము, ఎప్పుడు వదిలిపెడతారు, ఎప్పుడు ఆమేన్ అనగానే వెంటనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే లోపల ఇక్కడ మంట మంట. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఇక్కడైతే మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా, నిమ్మకాయ నీళ్ళు ఏంటి చెప్పండి, జ్యూసు అవన్నీ వేస్తారు. ఇక్కడ కాదు మంట, ఇక్కడ మంట. ఇక్కడ మంటకి నువ్వు నిమ్మకాయ నీళ్ళు వేసినా కానీ చల్లారదమ్మా, చల్లారదు. ఆ మంట పుట్టాలి. ఎందుకు మంట పుట్టాలి, ఎందుకు కాలాలి, ఎందుకు కాలాలో తెలుసా? లోపల ఉన్నవన్నీ దహించి వేసి ఆ చెత్త చెదారం అంతా కూడా లోపల కాల్చి వేస్తే శుభ్రం అయిపోతుంది, ఫ్రీ అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చేటప్పుడేమో మున్సిపాలిటీ ట్రాక్టర్ లాగా వచ్చేటప్పుడు ఏమనుకోమాకండి, మున్సిపాలిటీ ట్రాక్టర్ లాగా వస్తారు. ఆ ఇంటి చెత్త, ఈ ఇంటి చెత్త, ఎదురింటి చెత్త, వాళ్ళ చెత్త, ఆ ఊరి చెత్త, బంధువుల చెత్త, రక్త సంబంధికులు చెత్తే, అంతా చెత్తే. వాళ్ళు వాడేసిన చెత్త ఉంది, కంపు కొట్టే వాసన, భయంకరమైన వాసన, కంపు. ఆ చెత్త అంతా వేశారు ఈ ట్రాక్టర్ మీద, డక్క టక్క 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 అనుకుంటూ వచ్చారండి. లోపలంతా కూడా ఆ చెత్త అంతా పెరిగిపోయి లోపల ఉంది. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దహించు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా వాటిని కాల్చి వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఫ్రీ అయిపోతావు. నువ్వు పోయేటప్పుడు చూడు, ఫ్రీగా వెళ్ళిపోతుంటాడు. అన్లోడ్ అయిపోయింది, లోడుతో వస్తావు. లోడు బండి లోడ్ అంతా ఇక్కడ పడేసి ఉన్న లోడ్ అంతా కూడా మొత్తం అంతా ఇక్కడ. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా శుభ్రంగా కాల్చి వేస్తున్నాడు. మొత్తం కాలిపోయిందమ్మా, ఏం లేదు నీలో ఏం లేదు, ఇక కాల్చి వేశాడు. అప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభు ఆ తండ్రి నాయన ఏంటయ్యా ప్రభు నాయన, అయ్యా ఎంత మాట్లాడేవయ్యా ప్రభు నాయన, ఏంటో మనసంతా ఫ్రీ అయిపోయింది, తేలికైపోయినాను, మనిషినేంటో తేలికైపోయాను. వచ్చేటప్పుడు ఏం బరువుగా ఉంది, ఇప్పుడు చూస్తే తేలికైపోయాను. ఏంటో అర్థం కావట్లేదు తండ్రి. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాడు. ఆమేన్. వాక్యమైన దేవుడు నిన్ను దర్శించాడు. ఆయన నీతో మాట్లాడి నీలో ఉన్న వాటిని కాల్చివేస్తున్నాడు. వారి జీవితాల్లో సందేహం అనేది ఎక్కడా? సందేహం అనే ఒక అనుమానం, సందేహాలు అనేది వారి జీవితాల్లో, వారి గుండెల్లో ఉన్నాయి, వారి హృదయంలో ఉన్నాయి. కాల్చివేశాడు వాటిని. మరి ఏ త్రోవలో మనం నడిపించబడుతున్నాం అనేది గుర్తుంచుకోవాలి.
ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ త్వరగా కీర్తన గ్రంథం 128వ కీర్తన 1వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ఎందుకమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ధన్యులు. మంచిదమ్మా. ఎందుకని? యాకోబు అన్నాడు. ఒకసారి చూద్దామా? 32వ అధ్యాయంలో ఆదికాండం 1వ వాక్యం. యాకోబు తన త్రోవలో వెళుచు ఉండగా దేవదూతలు ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి దేవుని సేన చెప్పి ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నాకు పూర్తయితేనే ఆపుతానమ్మా. నువ్వు చెప్పను, నేనేం హల్లెలూయా చెప్పను. నువ్వు అలిగినా కానీ నేను పొరపాటును కూడా ఆపనమ్మా. కొంతమంది అలుగుతారు, టైం అయిపోయింది నేను అలిగాను. కొంతమంది అలుగుతూ ఉంటారు. నువ్వు అలిగినా ఖచ్చితంగా చెబుతా నేను. నా పూర్తి అయ్యేంతవరకు సబ్జెక్టు పూర్తి అవ్వాలి కాదండి. చందమామ కథలు ఉంటాయి, కథల పుస్తకాలు. అనగనగా ఒక రాజ్యం ఉండెను, రాజ్యంలో ఒక రాజు ఉండెను. రాజుగురికి 7 కుమారులు ఉండెను. అవునా కదా? వారిలో పెద్దవాడు అని ఇలా చెప్పుకుంటూ వచ్చి పూర్తి అయ్యేంతవరకు వింటారా? లేకపోతే మధ్యలో ఆపేయమంటారా? ఏంటి ఆపి చాలే, 2 చాలు, ఇంకా 5 అవసరం లేదు, 5 అవసరం లేదు, ఈ 2 చాలే, 2 గురించి చెప్పుకున్నాం చాలు అంటారా? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నేను ఆపుతానులే అమ్మా, అయ్యా నేను ఆపేసేస్తానులే అని అంటే, ఏంటి అప్పుడు ఆపుతావా? మరి 5 సంగతి ఏంటి అని అడుగుతారు. వాళ్ళ గురించి కూడా తెలియాలి కదా. మరి ఒక కథ గురించే నువ్వు ఎంత ఆలోచన పెట్టేవే. చరిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, చరిత్ర గ్రంథం, పరిశుద్ధాత్మదేవుడు మన కోసం రాయించిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము మన జీవితాలనే మార్చేస్తుంది, మన కుటుంబాలలో ఆశీర్వాదాన్ని ఇస్తున్నది, ప్రతి వారి యొక్క జీవితాలని ఉన్నతంగా నడిపించగలిగినది పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఆయన తన త్రోవలో వెళుతున్నాడా? వెళతా ఉంటే దేవదూతలు ఎదుర్కొన్నారు, దేవదూతలు ఎదురు వస్తున్నారు. యాకోబు ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను మా ఇల్లు వదిలిపెట్టి 20 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. నేను మామగారింటికి వెళ్ళాను, తండ్రిని అక్కడేమో చూస్తే తండ్రిని మోసం చేశాను, అన్నని మోసం చేశాను. మామగారింటికి వెళ్ళాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, పిల్లలగా అన్నాను, సంపద ఉంది, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎద్దులు, ఆవులు అన్నీ ఉన్నాయి, ఇంత పెద్ద సంపద ఉంది, దాసీలు ఉన్నారు, పనివాళ్ళు ఇంతమంది ఉన్నారు. అమ్మది లేదు, నేను ఒక్కడిని అయిపోయాను. అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనివాడిగా కనపడుతున్నాను. ఏంటో నా జీవితం ఎలా అయిపోయిందని తను ఆలోచన. ఓ ప్రక్కన అన్న కొందరిని జనాలను వేసుకొని వస్తున్నాడని విన్నాడు. అన్నని మోసం చేసి వెళ్ళాడు కదా, అన్నేమో జనాలను తీసుకొని వస్తున్నాడు. ఏమైపోతారు? 100 మంది జనాన్ని తీసుకొని వస్తున్నాడు ఆయన, 100 మంది జనాన్ని తీసుకొని వస్తున్నాడు. నా వాళ్ళందరూ ఏమైపోతారు? నా భార్య పిల్లలు ఏమైపోతారు?
నా పని వాళ్ళు ఏమైపోతారు, నాకున్న సంపద ఆస్తి అంతా ఏమైపోతుంది. ఏంటి ప్రభా, నేను ఒక్కడిని అయిపోయాను, ఏం చేయలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలి ఈ అరణ్యంలో, ఈ ఆపదలు వచ్చి నేను నా పరిస్థితి ఏంటని తను ఆలోచిస్తూ తను బాధపడిపోతూ బయలుదేరి వెళ్తుంటే దేవదూతలు వస్తున్నారు. అప్పటికే దేవదూతలు పంపించేశాడు దేవుడు. యాకోబు మనం ఆలోచిస్తున్నప్పుడే దేవుడు గ్రహిస్తాడు. ఆయన వెంటనే దేవదూతలను పంపిస్తే దేవదూతలు ఎదుర్కొన్నారు. అంటే దేవదూతలు ఎదురయ్యారేంటి, నాకు దేవుని సేన దేవదూతలు ఎదురొచ్చారేంటి, నాకు ఏంటయ్యా మీరు ఎదురొస్తున్నారు ఏంటి అని అంటే, దేవుడు పంపించాడు నీకోసం, నా కోసమా? అవును మరి, కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో రాస్తుంది. 91వ కీర్తనలో ఒకసారి చదువుతారా? ఎన్నది 11, 12 ఒకసారి చదవండి. మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించాడు, నీ పాదాలకి రాయి తగలకుండగా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మార్గాలలో మనం వెళుతుంటే మనకు అపాయం రాకుండగా మనల్ని కాపాడటానికి దేవదూతలకు ఆజ్ఞాపించాడు. దేవదూతలు వచ్చేసి వారు ఏం చేస్తున్నారు, మన పాదాలకి రాయి తగలకుండగా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడా? కాపాడలేదు. ఇన్ని ప్రమాదాలు తప్పిపోయినాయి, భయంకరమైన ప్రమాదాలు తప్పిపోయినాయి. 1 కాదు 2 కాదు, భయంకరమైన ప్రమాదాలు తప్పిపోయినాయి. దేవుడు మనల్ని కాపాడా? కాపాడలేదా? కాపాడాడు. మంచిదండి. 5వ విషయాన్ని సామెతల గ్రంథం 6వ అధ్యాయము 22వ వాక్యం. నువ్వు త్రోవలో వెళుతున్నప్పుడు అవి నిన్ను నడిపిస్తున్నావు, నువ్వు పండుకున్నప్పుడు అవి నిన్ను కాపాడును, నువ్వు మేలుకొనినప్పుడు ఓకేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ త్రోవలో వెళ్ళేటప్పుడు ఏందమ్మా నడిపించేది ఏంది? నడిపించేది ఏంటి? 20వ వాక్యం, నా కుమారుడా తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి యొక్క ఉపదేశము త్రోసివేయకు, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, కంఠన భూషణముగా. ఇదిగో ఇక్కడ మెడకు ఉండాలి, మెడకు ఉండాలి వాటిని. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అవి ఏమిటి అని అంటే, అవి ఏమిటి? ఆజ్ఞ, ఉపదేశము. ఇక్కడ హృదయమందు ధరించుకోవాలి. ఇక్కడ మెడపైన ఏముండాలమ్మా? ఏంటి? ఆజ్ఞ, ఉపదేశం అనేది, ఆజ్ఞ అనేది ఇక్కడే ఉండాలి. ఇక్కడ
కొంతమంది రకరకాలమైన మెడకి తగిలించుకొని తిరుగుతారు. ఏవేవో ఎవరో ఒక అతను బంగారం గొలుసేసుకొని ఒక ఆయన తిరుగుతున్నాడు. బంగారం గొలుసేసుకొని తిరుగుతుంటే ఆయన చూసిన వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా బంగారం గొలుసేసుకొని తిరుగుతున్నారు. ఎవరో ఒక అతను చేతికి గాజు వేసుకొని తిరుగుతున్నాడు. గాజులు అది ప్లాస్టిక్ వేసుకొని తిరుగుతుంటే మన వాళ్ళు కూడా ప్లాస్టిక్ వేసుకొని తిరుగుతున్నారు. ప్లాస్టిక్ గాజులు వేసుకొని తిరుగుతున్నారు. నాయనా, ఇప్పుడు గాజులు వేసుకున్నామంటే రేపు చీర కట్టుకుంటామేమో. గాజులు వేసుకున్నవాడు చీర కట్టుకోవడం పెద్ద లెక్కేం కాదు కదా. భయం వేస్తుంది, వాళ్ళని చూసి భయం వేస్తుంది. భయం వేస్తుంది, మామూలు భయం కాదు, చాలా భయం వేస్తుంది. గాజులు వేసుకున్నవాడు, ఇవన్నీ వేసుకున్నవాడు చెవులకు రింగులు కూడా పెట్టుకుంటున్నారు. చీర కట్టుకోవటం పెద్ద లెక్కేం కాదు. చీర కట్టుకొని వస్తారేమో భయం వేస్తుంది. అలాంటి పని చేయమాకండి. మన యొక్క మేడకు ఏముండాలి? ఆజ్ఞ, ఆయన ఉపదేశం ఉండాలి. అప్పుడు అవి ఏం చేస్తాయనంటే, నువ్వు నడిచినప్పుడు, త్రవలో నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పండుకొని ఉన్నప్పుడు, అమ్మా చెప్పు, మేలుకొన్నప్పుడు అవి నిన్ను కాపాడుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన త్రోవలో నిన్ను నడిపించి అవి నిన్ను కాపాడుతాయి. అట్టి కృప ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఉన్నతమైన త్రోవలో ప్రభు ఒక్కొక్కరిని నడిపించునుగాక. ఆయన త్రోవలో ఒక్కొక్కరిని నడిపించునుగాక. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయన ఉన్నతమైన ఉపదేశంలో ప్రభు నడిపించునుగాక. యథార్థమైన జీవితాలు ప్రభు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. ప్రతి వారి యొక్క హృదయంలో ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి మంట కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రతి వారిని ప్రభు కాపాడునుగాక. ఆయన రాజ్యానికి ఒక్కొక్కరిని ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీకు కావలసిన ప్రతి మాట ఆయన నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కసారి ఆలోచన చేయి. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళము చేయును. త్రోవలను సరళం చేయబడతాయి. ఆయన త్రోవలో మనం నడిపించబడేందుకు ఇహ సంబంధమైన త్రోవలు వేరు, పర సంబంధమైన త్రోవ వేరు. ప్రభు ఆ విషయాన్నే ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. లోక సంబంధమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు తాను గుడ్డివాళ్ళుగా ప్రవర్తించారు, వాక్యాన్ని గ్రహించలేకపోయారు. ఎప్పుడైతే ప్రవర్తన ఒప్పుకున్నారో వారి జీవితంలో త్రోవ సరళం చేయబడింది. గుడ్డితనం తొలగిపోయింది. వాళ్ళు త్రోవలో నడిపించబడ్డారు, బాప్తిసం పొందారు. నువ్వు అలాంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన త్రోవలో నువ్వు నడిపించబడినప్పుడు హృదయంలో మంట అనేది జీవితంలో కలుగుతుంది. అందుకే ఆయన నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకో. ఆత్మదేవ ఈ దినాన నాతో మాతో మీరు హెచ్చరించిన ప్రతి మాట
కొరకే యేసయ్య మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. స్తోత్రం. మీ ప్రవర్తనంతటిని ఆయన అధికారానికి అప్పగించుకున్నప్పుడు ఆయన త్రోవలను సరళము చేస్తాడని ఆత్మదేవుడా మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. ఇది నానా మా ప్రవర్తనంతటిని కూడా ప్రభా మీ అధికారానికి అప్పగించుకుని ఉండగా తండ్రి త్రోవలను సరళము చేసే పరాక్రమం కలిగిన శూరునిగా ఈ మాసంలో మీరు మాకు ముందుగా నడవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య మీరు మమ్మల్ని నడిపించే దేవుడుగా, కాపాడే దేవుడుగా ఈ మాసమంతటి కూడా ప్రభు మీరు మాకు తోడుగా నిలిచి ఉండమని మీ సన్నిధిలో నైనా ప్రార్థించుచున్నాము స్వామి. స్తోత్రం. తండ్రి భర్తమై త్రోవ ప్రక్కన నిలిచి ఉన్నప్పుడు తండ్రి అతని మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు తండ్రి అతను చక్కని త్రోవలో మిమ్మల్ని వెంబడించి ఉన్నాడని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రమయ్యా. ఈ యుగ సంబంధమైన దేవత అనేకులు మనోనేత్రాలు ప్రభా మూయించబడిన స్థితిలో మా బిడ్డలు నిలిచి ఉన్నారేమో తండ్రి. ఒక్కొక్కరి మనోనేత్రాలు వెలిగించే దేవుడుగా, పరాక్రమం కలిగిన శూరునిగా ఒక్కొక్కరి జీవితంలో మీరు నిలిచి ఉండమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. నా తండ్రి నపుంసకుడికి ప్రభా ఫిలిప్పు బోధించినప్పుడు అతను రక్షణ పొంది ఉన్నాడని, మీ మార్గంలో నడిపించబడి ఉన్నాడని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య తండ్రి ఫిలిప్పు ప్రభా మీ బోధించినప్పుడు నపుంసకుడు ఏ విధంగా రక్షణ పొంది మీ సన్నిధికి నడిపించబడి ఉన్నాడో మీరు ఆకడ సమీపించిన ఈ చివరి దినాలలో ప్రభా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడి రక్షణ పొంది మీ మార్గాలు నడిపించబడినట్లుగా మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. యథార్థవంతుల మార్గము ప్రభా రాజ మార్గమని మీరు హెచ్చరించినారు స్వామి. స్తోత్రం. దేవా ఏబు మీ సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించినాడు గనుక తూర్పు దేశస్తులందరికంటే గొప్పగా నిలిచి ఉన్నాడని, హెచ్చించబడి ఉన్నాడని, ఆశీర్వదించబడి ఉన్నాడని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. మీ సన్నిధిలో మా బిడ్డలందరూ కూడా ప్రభా యథార్థవంతులుగా నిలిచి మీ సన్నిధిలో నిలిచిన సకల ఆశీర్వాదాలు, దీవెనలు మా బిడ్డలు పొందినట్లుగా ఆత్మదేవా మీరు సహాయము చేయండి తండ్రి. స్తోత్రం. ఎమ్మాయి మార్గంలో ప్రభా మీ మాటల గురించి వారు మాట్లాడుకున్నప్పుడు వారి హృదయాలు మండి ఉన్నాయని మీరు హెచ్చరించినారు స్వామి. స్తోత్రం. మీ వాక్యము పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి హృదయాలు కుమ్మరించబడినప్పుడు దేవా వారిలో ఉన్న మస్టు, కల్మషం, అపవిత్రత అంతా కూడా తీసివేయి పరిశుద్ధపరచబడతారని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు స్వామి. స్తోత్రం. మీ వాక్యము ప్రతి హృదయాలు నిలిచి ఉన్నట్లుగా, మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డ నడిపించబడినట్లుగా ఆత్మదేవ మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. దేవా మీ త్రోవలో నడిచినప్పుడు దేవా మీ దూతలు మమ్మల్ని కాపాడుతారని మీరు హెచ్చరించినారు స్వామి. స్తోత్రం. యాకోబు తన త్రోవలో నడుచుచున్నప్పుడు దూతలు అతన్ని ఎదుర్కొని కాపాడి ఉన్నారని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు స్వామి. స్తోత్రం. ఇది నాన్న మా మార్గములన్నిటిని కూడా మీకు అప్పగించుకొని ఉండగా దేవా మీరు మమ్మల్ని కాపాడే దేవుడుగా ఒక్కొక్కరి జీవితాల్లో మీరు నిలిచి ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. మీ ఆజ్ఞలు ప్రభా మీ ఉపదేశము మేము అనుసరించినప్పుడు మీరు మమ్మల్ని కాపాడతారని, నడిపిస్తారని మీరు హెచ్చరించినారు స్వామి. స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక్కొక్కరి హృదయంలో స్థిరపరిచి మీ వాక్యపు వెలుగులో నడిపించండి యేసయ్యా. స్తోత్రం. వాక్యం చెప్పిన మీ సేవకులు బలపరచండి, విస్తారమైన కృపతో నింపండి తండ్రి. స్తోత్రం. మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఆత్మీయతలో బలపరిచి మహిమ కలిగిన మీరు ఆకడికి రాజ్యానికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి వారి యొక్క త్రోవను సరళము చేసి ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆస్వాదింతును నీ మాటల మకరందము
జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము